ఆ సంవత్సరం విజయనగరంలో చాలా చలిగా ఉంది. ఆ చలిని తట్టుకోలేక అందరూ కష్టపడ్డారు. అసలు ఎలా ఉందంటే మరో 5 ఏళ్లకి కావాల్సిన చలి ఈ ఏడాది పూర్తిగా వచ్చినట్టు ఉందే. శుభ్రమైన నెయ్యిలో కల్తీ చేసిన నెయ్యిని కలిపేసి లాభాన్ని పొందడమే నా లక్ష్యం. మీరు ఏం చేస్తున్నారు యజమాని? నేనేమీ చేయలేదు. నీ వల్ల నా నెయ్యి మొత్తం కింద పడిపోయింది. కొంచెం పొదుపు చేసి పైగా నేనేమి చేయలేదంటావా నిన్ను? ఇప్పుడు దీన్ని శుభ్రం చేయబోయేది ఎవరు? ఇప్పుడు నీ మాటల్ని కట్టిపెట్టి వచ్చి పని చేయి. వ్యాపారస్తులు రాబోతున్నారు. మన కొట్టు పరిస్థితి చూసి ఒకవేళ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతే ఆ తర్వాత మనకి పెద్ద నష్టం వస్తుంది. కొంచెం పొదుపు చేసి ఏంటయ్యా నా మాటలు మొత్తం వినేసి దిక్కులు చూస్తున్నావు? త్వరగా శుభ్రం చెయ్యి. ఉడాంక గట్టిగా అరవడం విని అక్కడికి కొంతమంది వచ్చారు. వాళ్ళల్లో ఒకరు మహామంత్రి సారంగా కూడా ఉన్నారు. ఉడాంక ఎంతైతే చమత్కారో తెలివైనవాడో సారంగా కూడా అంతే తెలివైనవాడు. ఆయన న్యాయం ధర్మం కోసం రాజ్యం మొత్తం సంచారం చేయాలనుకున్నాడు. గుడ్డ తీసుకొచ్చి మొత్తం శుభ్రం చెయ్యి. కొంచెం పొదుపు చేసి. గుడ్డ నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పుడు నువ్వేం వేసుకున్నావు? కుర్తా. నువ్వు వేసుకున్న ఈ కుర్తాని విప్పి దాంతో శుభ్రం చెయ్యి. కానీ నా దగ్గర ఈ ఒక్క కుర్తా మాత్రమే ఉంది. మరి నేను ఇంకేం వేసుకుంటాను? అదంతా నాకు అనవసరం. త్వరగా చెయ్యాలి. నాకు కొంచెం నష్టం వచ్చినా కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చూసుకో. ఆ తెలివైన ఉడంక రమణ్ కున్న ఒకే ఒక కుర్తాతో ఆ చోటుని శుభ్రం చేయమన్నాడు. అప్పుడు సారంగా ఉడంకాకి ఒక గుణపాఠం చెప్పాలనుకుని ముందుకొచ్చారు. ఆపు. వామ్మో, మహామంత్రి గారు మీరా? నువ్వు చెప్పింది నిజమే ఉడంకా. తప్పు ఈ రమణ మీదనే. ఇతను నీకు నష్టాన్ని ఏర్పరిచాడు. అందువల్ల దీన్ని శుభ్రం చేసి నష్టాన్ని సరికట్టాలి. మంత్రి గారు వర్తిల్లాలి. నేను కూడా ఇదే చెప్పాను. కొంచెం పొదుపు చేసి. ఆగవయ్యా, నేనింకా పూర్తిగా మాట్లాడనే లేదు. రమణ్ తన కుర్తాన్ని తీసి దీన్నంతా శుభ్రం చేస్తాడు. ఇంకా నువ్వు తను వెళ్ళిన తర్వాత ఆయన కుటుంబ బాధ్యతలన్నీ నువ్వే అంగీకరించాలి. అంటే అలాగైతే నువ్వు చెప్పిందంతా నేను వింటూనే ఉన్నాను. అదేంటంటే అప్పటి నుంచి నువ్వు రమణ్ దగ్గర ఒకవేళ ఇలా అయిపోతే, ఒకవేళ అలా అయిపోతే ఇలాగే చెప్తూ ఉన్నావు. కానీ ఇంతవరకు అలా ఏం జరగలేదు. అదే విధంగా ఒకవేళ రమణ్ తన బట్టల్ని విప్పేసిన తర్వాత ఆయనకి చలేసిందంటే, ఆ తర్వాత అతనికి ఒంట్లో బాగాలేకపోతే అలాంతా జరగకూడదు. అలాంటిదేదైనా ఇతనికి జరిగింది అంటే ఇతని కుటుంబ స్థితి ఏమవుతుంది? ఆయన కుటుంబంలో ఇతను మాత్రమే సంపాదిస్తున్నాడు. కానీ దీని గురించి నేను అస్సలు ఆలోచించలేదు. కానీ ఇదంతా వదిలే ఉడంకా. ఇది చెప్పు, రమణి కొట్టిని శుభ్రం చేయాలా లేకపోతే వద్దా? సరే, రమణ్ నీ కుర్తాని విప్పు. ఆ తర్వాత ఉడంక ఆశని నెరవేర్చు. ఆ తర్వాత ఇతనికి ఏమైనా నష్టం ఏర్పడిందంటే లేదు, ఎలాంటి నష్టం ఏర్పడదు. రమణ్ పొరపాటంతా నాదే. నువ్వు బయలుదేరి వెళ్ళు. శుభ్రం నేను చేసుకుంటానా. అదంతా సరే గాని రమణ్ దేన్ని కింద పడేశాడు? అది నెయ్యి. ఇది నకిలీ నెయ్యి. నువ్వు మన రాజ్యంలో నకిలీ నెయ్యిని వ్యాపారం చేస్తున్నావా? మహామంత్రి గారు, ఈయన ఎప్పుడూ మాకు కల్తీ సరుకునే అమ్ముతున్నారు. ఇప్పుడు అర్థమైంది. ఈయన కల్తీ నెయ్యి తినే నా ఆరోగ్యం పాడైపోయింది. నా కుటుంబం కూడా. ఉడంకా, నువ్వు నకిలీ నెయ్యిని వ్యాపారం చేసి పెద్ద నేరం చేశావు. దీనికి శిక్ష అనుభవించాల్సిందే. నేను చెప్పే న్యాయం ప్రకారం నీకు దీనికోసం 3 శిక్షలు ఇవ్వబడుతుంది. 3 శిక్షలా?
మహామంత్రి, నేను చాలా విన్నాను మీరు ఎప్పుడూ న్యాయం వైపే నుంచుంటారు అని. కానీ నా విషయం మొత్తం తలకిందులైపోయిందే. నేను చేసిన ఒక పొరపాటుకి 3 శిక్షలా? ఇది ఎలా న్యాయం అవుతుందండి? అలాగైతే సరే, నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. నీకు ఒక ఆలోచన చెప్తాను. అదేంటంటే నువ్వు 3 శిక్షలలో ఒక శిక్షని నువ్వు ఎంచుకోవచ్చు. 3 శిక్షలు ఎలా ఉంటాయో చెప్తారా? ఒకటి, నీ కొట్లో ఉండే మొత్తం నెయ్యిని నువ్వే తాగాలి, లేకపోతే 100 కొరడ దెబ్బలు తినాలి. అది కూడా వద్దంటే నువ్వు ఏం చేయాలంటే 1000 బంగారు నాణ్యాలు ఎవరెవరైతే నీ నకిలీ నెయ్యిని తాగి ఒంట్లో బాలేక ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు చెప్పు, ఏ శిక్షని అనుభవిస్తావు? కొరడా దెబ్బలు తినడం అనేది ఉడంకా వల్ల కాని పని. 1000 బంగారు నాణేలు ఆ పిసిని కొట్టివాడికి చాలా పెద్ద మొత్తమే. చాలాసేపు ఆలోచించాక అతనేమనుకున్నాడంటే నెయ్యి తాగడమే సులభమైన పని అనుకున్నాడు. శిక్షని ప్రారంభించు. ఒక డబ్బాడు నెయ్యి తాగిన తర్వాత ఉడంకా పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఏంటి ఆపేశావు? ఆ తర్వాత ఉడంకా 2వ డబ్బాలోని సగం నెయ్యి తాగిన తర్వాత అతని ధైర్యం అతనికి సమాధానం చెప్పింది. మహామంత్రి గారు, ఇది నా వల్ల కాదు. దీనికి బదులుగా నన్ను మీరు కొరడాతో కొట్టేసేయండి. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. వీరులారా, వీడిని లోపలికి తీసుకెళ్లి కొరడాతో కొట్టండి. కొరడా దెబ్బల శిక్షని ఉడంకా స్వీకరించాడు. కాని సన్నగా ఉండే ఆ సోమరిపోతుకి విశ్రాంతి తీసుకునే అలవాటే ఉంది. కొరడా దెబ్బలు తినడం తన వల్ల కాదు. కొన్ని దెబ్బలకే ఎవరైనా నన్ను కాపాడండి. కొంచెం పొదుపు చేసి నన్ను క్షమించండి. 1000 బంగారపు నాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను కొరడాతో కొట్టడం ఆపమని చెప్పండి. కొంచెం పొదుపు చేసి. ఒకటి తర్వాత ఒకటి సారంగా నిర్ణయించిన 3 శిక్షలు సారంగాకి విధించడం జరిగింది. ఊరి ప్రజలకి న్యాయం జరిగింది. అందరూ సారంగాకి జేజేలు పలికారు. ఆ తర్వాత ఆ ఉడంకా పొరపాటున కూడా ఎవరికీ కల్తీ నెయ్యిని ఇవ్వలేదు. అరే, ఇంతలా నష్టం వస్తుందని అనుకోలేదు. కొంచెం పొదుపు చేసి. కిషన్, ఉమా బాగా వయసైపోయిన వాళ్ళు సంవత్సరాల తరబడి రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కొంచెం డబ్బు కూడబెట్టారు. వాళ్ళు ఎన్నో ఏళ్లగా తీర్థయాత్రలకు వెళ్లాలని ఆ డబ్బు కూడబెట్టారు. మొత్తానికి రాత్రి పగులు కష్టపడి మన డబ్బుని జాగ్రత్త చేశాం. అది కొంచెంగా. తీర్థయాత్రలకు వెళ్లే ముందు కిసాన్ వాళ్ళు కూడబెట్టిన డబ్బు సంచిని కనబడకుండా దాచేశాడు. ఎందుకంటే కిషన్, ఉమలు వెళ్లే దారిలో దొంగలు, దోపిడీదారులు ఎక్కువగా ఉంటారు. నేను అలిసిపోయాను. ఇక నుంచి ఈ డబ్బుని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అరే, నా డబ్బులు! అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, ఎలుగుబంటు, ఎవరైనా కాపాడండి. మీకు నాకంటే ఆ డబ్బు మూటే ముఖ్యమైపోయింది కదా. నన్నెవరైనా తీసుకువెళ్ళిపోతే? అరే, నిన్నెవరెత్తుకెళ్తారో? ఇందులో డబ్బులున్నాయి. డబ్బులు ఎవరైనా తీసుకెళ్ళిపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. కష్టపడి దాచినవి. దొంగల కంటే ఇక్కడ అడవి మృగాలే ఎక్కువ ఉన్నట్టున్నాయి. నా మాట వినండి, మన రాత్రికి ఇక్కడే ఎక్కడో పడుకుందాం. ఆ రాత్రి వేళ దొంగలకి, మృగాలకి భయపడి కిషన్, ఉమా అక్కడే పక్కన ఎక్కడైనా హోటల్లో బస చేయాలని నిర్ణయించుకున్నారు. అయ్యగారు, అదేంటంటే ఇక్కడ తక్కువ ధరకి ఏదైనా గదుంటే చెప్పండి. దొరుకుతుంది.
నీ బస్తాని ఇక్కడ పెట్టేసేయ్, నాతో పాటు రా. ఏంటి బస్తానా? అది అస్సలు కుదరదండి. దీన్ని మేము మాతోనే తీసుకొస్తాం. అయితే సరే, నాతో పాటు రండి. ఈ గదిలోనే మీరు ఉంటారు. కానీ కిషన్ ఆ సంచి విషయంలో చాలా జాగ్రత్త పడ్డం వల్ల విమలేష్కి అనుమానం కలిగింది. అంటే వాళ్ళ సంచిలో ఖచ్చితంగా విలువైన వస్తువులు గాని డబ్బు గాని ఉంటుందని అనుకున్నారు. వీళ్ళు నిద్రపోయాక దాన్ని దొంగలిచ్చేద్దాం. వయసైన వాళ్ళు అనుకుంటాను, అందుకని వాళ్ళకి తెలియనే తెలీదు. ఇక్కడ మన కిషన్ ఆ సంచిని తలగడలా పెట్టుకొని బాగా నిద్రపోయాడు. అప్పుడు ఆ రోజు రాత్రి విమలేష్ ఇంకా అతని భార్య ఆ సంచిని దొంగిలించారు. అరే నా డబ్బులు ఇక్కడే కదా పెట్టాను. వామో, నేను మోసపోయాను. ఆ, ఏమైంది? ఎవరది? అరే మన వస్తువుల్ని డబ్బుల్ని అన్నిటినీ దొంగలించారు. ఏంటి? ఖచ్చితంగా ఈ స్థలం యజమానే ఇలా చేసుంటాడనుకుంటాను. నిన్న కూడా ఆ బస్తాని ఇక్కడే పెట్టి వెళ్ళని చెప్పాడు కదా. రండి, మర్యాదగా మా బస్తాని ఇచ్చేయ్. నువ్వే ఆ దొంగవని మాకు బాగా తెలుసు. దొంగ, అది కూడా నేనా? మీరు ఉండడానికి చోటిస్తే నా మీదే మీరు నింద చెప్తారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మహామంత్రి, మాకు అన్యాయం జరిగిపోయింది. మేము చాలా ఏళ్ళుగా కష్టపడి జాగ్రత్త చేసిన డబ్బుని ఆ విడిది యజమాని విమలేష్ దొంగలించాడు. మహారాజు గారికి చెప్పి న్యాయం అడగమని చెప్పండి. కానీ ఇది ఎలా జరిగింది? అయితే విమలేష్ తను దొంగలించలేదని చెప్తున్నాడా? మీరు అతను దొంగలించాడని చెప్తున్నారు. అయితే దీనికి ఆధారం ఏమీ లేదంటున్నారు. నా దగ్గర ఒక పథకం ఉంది. ఖచ్చితంగా న్యాయం దొరుకుద్ది. అయితే వెంటనే ఆ పథకం ఏంటో చెప్పండి. అంతకన్నా మీరు నాకు ముందు ఒక పని చేసి పెట్టాలి. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. ముందు మేమేం చేయాలో చెప్పండి. సరే సరే సరే, నా దగ్గర పెద్ద డోలక్ ఉంది. దాన్ని మీరు నా ఇంట్లోంచి అంతఃపురం వరకు తీసుకురావాలి. ముందు ఈ పనిని చెయ్యండి. తర్వాత ఇదే పనిని విమలేషు చెయ్యాల్సి ఉంటుంది. తర్వాత ఇంకో విషయం, ఆ పెద్ద డోలకు కాస్త బరువుగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలి. మీరు చెప్పినట్టే చేస్తాం మంత్రి గారు. కిషన్, ఉమా ఉదయమే మంత్రి ఇంట్లోంచి డోలుని తీసుకొని రాజభవనం వైపు వెళ్లారు. ఈ డోలక్ నిజంగా చాలా భారంగా ఉంది. న్యాయం అడగడానికి వెళితే ఆ మహామంత్రి మనకి ఎంత పెద్ద శిక్ష వేశాడో చూడండి. మనం తీర్థయాత్రలకి వెళ్ళకూడదని ఆ దేవుడు నిర్ణయించుకున్నాడు అనుకుంటాను. డబ్బు కూడా పోయింది. మనం ఇంటికి వెళ్ళిపోదాం, లేదంటే ప్రాణాలే పోతాయి. నువ్వు చెప్పేది నిజమే, కానీ మంత్రి గారు చెప్పిన పని చెయ్యక తప్పదు కదా. పద, బయలుదేరు. ఇద్దరు డోలుని తీసుకొని రాజభవనానికి వెళ్లారు. మంత్రి గారి ఇంటి నుంచి తీసుకొచ్చిందే కదా ఇది, అక్కడ పెట్టండి. ఆ తర్వాత సారంగా ఇదే పనిని విమలేష్కి ఇచ్చారు. విమలేష్ తన భార్యతో ఆ డోలుని మంత్రి ఇంటి నుంచి తీసుకొని బయలుదేరాడు. ఏవండి, సరే సరే త్వరగా రండి. ఓరి నాయనో, ఏంటి ఇంత అద్భుతంగా ఉంది? ఒంటరిగా దీన్ని మోసుకుని వచ్చి నడు మొత్తం విరిగేలా ఉంది. నాకు కాస్త సహాయం చేయొచ్చుగా? సరే గాని దొంగలించింది మీరు, నేను డోలకు నెత్తాలా? కానీ ఆ డబ్బు బస్తానే దొంగలించమని చెప్పింది నువ్వే కదా. కుదరదు. సరే సరే, ఈ డోలక్ నీ కాస్త నువ్వు చూసుకో. నేను వెళ్ళి నీళ్లు తాగేసొస్తాను. విమలేష్ నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అతని భార్య కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంది. అప్పుడు ఉన్నట్టుండి ఆ డోలు ఎగిరి గెంతుకుంటూ ముందుకి వెనక్కి వెళ్ళసాగింది. అరెరే, ఈ డోలక్ పారిపోతుంది. ఎవరైనా పట్టుకోండి, పట్టుకోండి. ఆ డోలక్ని పట్టుకోండి, పట్టుకోండి. ఆ డోలక్ పారిపోతుంది, పట్టుకోండి.
డోలక్ని ఎత్తలేకపోయావు. కనీసం పట్టు ఉండొచ్చు కదా. ఒక్క పనిని కూడా నువ్వు శ్రద్ధగా చేయట్లేదు. అలాగా దొంగిలించేటప్పుడు ఇదంతా అనుకుని చూడలేదా? సరే సరే త్వరగా బయలుదేరండి. ఇంకా ఆ మంత్రి ఏమో మనల్ని దొంగోళ్ళు అనుకుని మనకి శిక్ష వేస్తారేమో. అరే, అరే. ఇప్పుడు ఏయ్, ఆగు, ఆగు. విమలేష్ అతని భార్య మొత్తానికి ఆ డోలుని తీసుకొని రాజభవనానికి వెళ్లారు. అక్కడ ఇది వరకే కిషన్ ఉమా నిలబడి ఉన్నారు. మీరిద్దరూ ఇంకా ఇక్కడే నుంచున్నారా? మీకు శిక్ష దొరుకుతానే మీరు అందుబాటులోకి వస్తారలా అనిపిస్తోందా? మహామంత్రి మీరా? అవును నేనే. నా పెద్ద డోలకు మాయాజాలాన్ని చూసారా? ఈ డోలకు మీ గుట్టు రట్టు చేసింది చూసారా? ఏం తప్పు మహామంత్రి? అదే మీరిద్దరూ ఇంతసేపు గొడవ పడ్డారు కదా, అది. ఇంకా ఈ డోలకు లోపల కూర్చొని నేను అన్ని ఇంటూనే ఉన్నాను. ఇప్పుడు మర్యాదగా కిషన్ దగ్గర దొంగిలించిన డబ్బంతా ఇచ్చేయండి, లేదంటే చెరసాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. చాలా కృతజ్ఞతలు మంత్రి గారు. తర్వాత ఈ విధంగానే విమలేష్ కిషన్ దగ్గర నుంచి దొంగిలించిన డబ్బుని తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత కిషన్ ఉమా ఎంతో సంతోషంగా తీర్థయాత్రలకి వెళ్లారు. If you like this video, subscribe to our channel Murthy Media.